కంప్లీట్ వైట్ కలర్లో ఉండి అక్కడక్కడ బ్లాక్ ప్యాచెస్తో ఉన్నాయి. హెచ్ఎఫ్ క్రాస్ ఇది మంచి క్వాలిటీ బ్రీడ్. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడే డెలివరీ అయ్యింది. ఆవు మాత్రం మంచి హెవీ సైజులో ఉంది. పొద్దు కూడా మస్తు వదిలింది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. పాలనరాలు అది ఇదంతా సూపర్ ఉన్నాయి. మనకు ఇది రైతు దగ్గర కొన్నాము. అయితే ఇది మహారాష్ట్రలోనే రైతు దగ్గర కొన్నాము. రైతు అయితే పూటకి 12 లీటర్లు అయితే మనకు చెప్పిండు. మనకి ఎంత లేదన్నా 1 లీటర్ అటు ఇటుగా 10-11 లీటర్లు మాత్రం పూటకి ఈజీగా వెళ్ళగలుగుతుంది. ఆవా సైజులో ఉంది, అంత బ్రీడ్ ఉంది. సన్లు మాత్రం మనుషులు వెళ్ళినా సరే మిషనరీకి అయినా సరే 100% పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ హెచ్ఎఫ్ క్రాస్ ఇది. ప్రజెంట్ వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు. డెలివరీ కానీ రెడీగా ఉంది. మేబీ 2-3 డేస్ లోపలనే డెలివరీ అవ్వచ్చు. ఆవు మంచి బ్రీడ్ ఉంది, మంచి సైజు ఉంది కాబట్టి డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ ఉంటే కనుక మనకి ఈజీగా పూటకి 10 లీటర్లు మాత్రం ఈజీగా వెళ్ళగలుగుతుంది. ఆవు ఇది మన దగ్గరకు వచ్చేసి దాదాపు 1 వీక్ అవుతుంది. తినడం తాగడం అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉంది, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ప్రాబ్లం కూడా లేదు. మనకు డెలివరీ మేబీ ఈరోజు రేపటి వరకు కూడా డెలివరీ అవ్వచ్చు. వాతావరణానికి సంబంధించిన ఇబ్బందులు కూడా లేవు. మన దగ్గరకు వచ్చి ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది కాబట్టి ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేదు ఆవు దగ్గర. పొద్దు కూడా ఫుల్ వదిలింది. పొదుగు వాపుకు సంబంధించిన ఎట్లాంటి ఇబ్బంది కూడా ఏం లేదు. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ప్రజెంట్గా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఎవరికైనా పూటకి 10 లీటర్లు విండాలనుకుంటే కనుక ఇట్లాంటి ఆవును అయితే చూడండి, బాగుంది ఆవు అయితే. కంప్లీట్ బ్రౌన్ కలర్లో ఉండి ప్రజెంట్గా వచ్చేసి డెలివరీ అయితే సెకండ్ లాక్టేషన్ ఉండే తరపు ఇది. మంచి క్వాలిటీ హోలిస్టైన్ బ్రీడ్ ఆవు. సైజు కూడా మంచి హెవీగా ఉంది. డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకి ఈజీగా పూటకి 10 లీటర్ల మీద మాత్రం ఈజీగా వెళ్ళగలుగుతుంది. ఆవు మంచి బ్రీడ్ తరపు కాబట్టి 4 సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. తినడం తాగడం దగ్గర ఆవు పర్ఫెక్ట్గా ఉంది. మనకు ఒక 1 వీక్ టైం పడుతుంది. 1 వీక్ లోపల పొద్దుగంతా కూడా ముడతంతా చాలా వస్తుంది. పూటకు 10 లీటర్ల మీద పిండాలనుకుంటే కనుక ఇట్లాంటి ఆవును మాత్రం ప్రిఫర్ చేయొచ్చు. ఆవు కూడా మంచి సైజులో ఉంది కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే కనుక చూడండి, ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్లో ఉంది. బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాస్ ఇది. ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు, డెలివరీ కానీ రెడీగా ఉంది. మేబీ ఇంకొక 1 వీక్ పట్టవచ్చు డెలివరీ అవ్వడానికి. 1 వీక్ లోపలనే ఉంటుంది. ఆవు పొద్దుగంతా కూడా మనకి ఇంకా రావాలి, చాలా ఉంది మడత. ఆవు మాత్రం మంచి హెవీ సైజులో ఉంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. పాలనరాలు కూడా ఆవుకి బాగా అనిపించేస్తున్నాయి. ఆవు మంచి బ్రీడ్ సైజు ఉంది కాబట్టి మనకు మెయింటెనెన్స్ తర్వాత ఆవు డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ బాగుంటే కనుక మనకి ఈజీగా పూటకు 10 లీటర్లు మాత్రం ఈజీగా వెళ్ళగలుగుతుంది. ఆవు సైజులో ఉంది. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే కనుక చూడండి, పూటకి 10 లీటర్ల మీద వెళ్ళాలనుకుంటే ఇట్లాంటి ఆవు అయితే చూసి తీసుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది. ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు, డెలివరీ కానీ రెడీగా ఉంది. మేబీ డెలివరీ అవ్వడానికి ఒక 1 వీక్ ఈజీ టైం ఉంటుంది. 1 వీక్ లోపలనే ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు. మనకు ఆవు వచ్చేసి మరి హెవీ సైజ్ లేదు, మరి చిన్న లేదు, మీడియం సైజ్ కంటే జర బెటర్గా ఉంటుంది. మనకు డెలివరీ అయితే కనుక ఈజీగా మనకు పూటకు 8 లీటర్ల వరకు ఈజీగా వెళ్ళగలుగుతుంది.
బ్రీడ్ ఉంది కాబట్టి తినడం తాగడం కూడా పర్ఫెక్ట్ ఉంది. ఆవు తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బంది లేదు. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది. ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు. డెలివరీ కానీ రెడీగా ఉంది. మేబీ ఈసారి డెలివరీ అయితే కనుక సెకండ్ లాక్టేషన్ ఉంటుంది. మనకు ఒక 1 వీక్ టైం పడుతుంది డెలివరీ అవ్వడానికి. 1 వీక్ టైం పట్టినా సరే కానీ ఆవు పొద్దుగంతా కూడా మనకి ఇంకా ముడత అంతా కూడా నిండి వచ్చేస్తుంది. ఆవు మంచి సైజులో ఉంది కాబట్టి మనకు డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకి ఈజీ పూటకి 9 నుంచి 10 లీటర్ల మధ్యలో కూడా వెళ్ళొచ్చు. ఆవు మంచి సైజులో ఉంది కాబట్టి బ్రీడ్ కూడా మిక్స్ ఉంది కాబట్టి మనకు వాతావరణానికి సంబంధించిన ఇబ్బందులు కూడా చాలా తక్కువ. తినడం తాగడం కూడా బాగానే ఉంది. ఎండకి వానకు కూడా తట్టుకునే రకమే ఆవు కూడా. మంచి అంత హెవీ బ్రీడ్ కాదు కాబట్టి ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది. 4 సన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి. తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బంది లేదు. లైట్ బ్రౌన్ అండ్ బ్లాక్ మిక్స్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది. ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు. డెలివరీ కానీ రెడీగా ఉంది. ఈసారి డెలివరీ అయితే కనుక సెకండ్ లాక్టేషన్ తరపు మనకు 1 వీక్ ఉంటుంది కాబట్టి పొద్దుగంతా కూడా నిండు వచ్చేస్తుంది. మనకు బ్రీడ్ ప్లస్ ఆవు కూడా హెవీ సైజ్ ఉంది కాబట్టి డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకి ఈజీగా పూటకి 9-10 లీటర్లు మాత్రం ఈజీగా వెళ్ళగలుగుతుంది. ఆ సైజులో ఉంది, అంత బ్రీడ్ ఉంది కాబట్టి తినడం తాగడం కూడా ఆవు దగ్గర పర్ఫెక్ట్ ఉంది, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. 4 సన్లు తన్నడం 4 సన్లు పర్ఫెక్ట్ ఉంది. తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ప్రాబ్లం కూడా ఏం లేదు. కూడా మంచి వాతావరణం కూడా తట్టుకునే రకమే. బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది. ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు. డెలివరీ కానీ రెడీగా ఉంది. ఆవు మంచి హెవీ సైజులో ఉంది. మనకు డెలివరీ అవ్వడానికి ఈజీగా ఒక 1 వీక్ టైం పడుతుంది. వన్ వీక్ లోపల మనకి పొద్దుగంతా కూడా లూజ్గా ఉంది. 1 వీక్ టైం పడుతుంది కాబట్టి 1 వీక్ లోపల ఫుల్ పొదుగు వచ్చేస్తుంది. మనకు డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకి ఈజీగా 10 లీటర్ల దగ్గర ఈజీగా వెళ్తుంది. ఆవు కూడా అంత సైజులో ఉంది, అంత బ్రీడ్ ఉంది. తినడం తాగడం కూడా ఆవు దగ్గర పర్ఫెక్ట్ ఉంది, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. మనకు 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. ఆవు చాలా యాక్టివ్గా ఉంది. ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. పూటకి 10 లీటర్ల దగ్గర పిండాలనుకునే వాళ్ళు ఉంటే కనుక ఇట్లాంటి ఆవులు ప్రిఫర్ చేయొచ్చు. ఈ ఆవు మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది. ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు. డెలివరీ కానీ రెడీగా ఉంది. మనకు ఒక 1 వీక్ టైం పడుతుంది డెలివరీ అవ్వడానికి. మనకు 1 వీక్ పట్టినా సరే కానీ పొద్దుగంతా కూడా ఫుల్ వచ్చేస్తుంది. ఆవు మాత్రం మంచి సైజులో ఉంది కాబట్టి మనకు డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ చేస్తే కనుక ఈజీ పూటకి 8 నుంచి 9 లీటర్లు మాత్రం ఈజీగా వెళ్ళగలుగుతుంది. ఆవు కూడా పర్ఫెక్ట్గా ఉంది. తినడం తాగడం కూడా రఫ్ అండ్ టఫ్ బాగుంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఆవు కూడా ప్రశాంతంగా నిలబడే రకమే. ప్రజెంట్